లూకా సువార్త 5వ అధ్యాయము, ఎవరు లేరా, మొదటి వచనం నుంచి 7వ వచనం చదువమ్మా. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. కంటిన్యూ చేయమ్మా. ఆయన ఆ దోణెలోనే సీమోనుదైన యొక్క దోణె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణెలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణెలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. చాలండి. చూడండి, ఇక్కడ ఈ యొక్క సందర్భము అనేక పర్యాయాలు అనేక రీతులుగా మనము ధ్యానించాము. కానీ దేవుని వాక్యములో ఉన్న గొప్పతనం ఏమిటంటే, ప్రతిసారి క్రొత్త మర్మమును, క్రొత్త ప్రత్యక్షతను దేవుడు సందర్భాల నుంచి బయటకు తీసుకుని వస్తాడు. ఇదిగో ఇక్కడ చదవబడిన ఈ యొక్క లేఖనంలో చూస్తున్నట్లయితే మనము యేసుక్రీస్తు ప్రభువారు బోధించడానికి ఒక దోణి అవసరమైంది. అక్కడ నిలబడి ఉన్న పేతురుని ప్రభు అడిగాడు, నీ దోణెను నాకు ఇవ్వు అని చెప్పంటే అతడు తన దోణెను దేవునికి ఇచ్చాడు, దేవుని సేవకు ఇచ్చాడు, లేదా దేవునికి అనుగ్రహించాడు. అర్థమవుతుందా మీకు ఆ మాట? సో అతడు దేవునికి ఒక అర్పణముగా అయితేనేమి, ఒక సేవా దృక్పథంలో అయితేనేమి, తన దగ్గర ఉన్న ఆ యొక్క దోణెను దేవునికి అప్పగించిన తర్వాత, మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత అతడు చేసిన ఆ యొక్క పనిని లేదా అతడు అర్పించిన ఆ అర్పణమునకు దేవుడు ప్రతిగా అక్కడే అతనికి గొప్ప పంట అనుగ్రహించాలని దేవుడు ఉద్దేశము కలిగి ఉన్నాడు. చూడండి, మనము కూడా ప్రతి ఆదివారము అర్పణములు ఇస్తూ ఉంటాము. దశం భాగములైతేనేమి, ప్రతిష్ఠిత విత్తనములైతేనేమి, రకరకాలుగా అర్పణములు చెల్లిస్తూ ఉంటాం. లేదా పాటలు పాడుతూ వాయిద్యములు వాయిస్తూ సేవ చేస్తూ ఉంటాము, లేదా అషరింగ్ చేస్తూ సేవ చేస్తూ ఉంటాము, లేదంటే మీ తలాంతులను ఇక్కడ వినియోగిస్తూ సేవ చేస్తూ ఉంటాము, లేదంటే ప్రార్థనలు చేసి ఇదిగో దేవునికి సేవ చేస్తూ ఉంటాం. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా పేతురు వలె దేవుని సేవకు ఉపయోగపడుతూ ఉంటాం మనము. అయితే మనము నమ్మేది ఏంటంటే, మనము దేవుని కోసం చేస్తున్నాము, ఒకానొక దినమున దేవుడు దీని పంట మనకు అనుగ్రహిస్తాడని చెప్పి మనము నమ్ముతాం. నిజమా కాదా? అలాగే ఇక్కడ పేతురు కూడా తన దోణిని దేవునికి ఇచ్చేసాడు. ఆ దోణిలో కూర్చొని యేసుక్రీస్తు ప్రభువారు ఉపదేశము చేశాడు, బోధించాడు. బట్ వాట్ హ్యాపెండ్ ఏంటంటే, వెంటనే ప్రభువుకి అతని పైన కనికరము కలిగి, ఇదిగో ఇప్పుడే నువ్వు విత్తిన అర్పణానికి 100 అంతలు నేను ఇస్తాను, లేదంటే 1000 అంతలు నేను ఇస్తానని చెప్పేసి దోణి తీసుకుని లోపలికి వెళ్దాం పదా పేతురు అన్నాడు. లోపలికి తీసుకుని వెళ్ళాడు. కుడివైపున వల వేయన్నాడు, కుడివైపున వల వేశాడు. ఎట్లా పడ్డాయి అంటే 7వ వచనములు చదువుతారు ఒకసారి ఆ మాట. లూకా సువార్త 5వ అధ్యాయము 6వ వచనము. వారు చేసి విస్తారమైన చేపలు పట్టి, చూసారా, అంతకు మునిపే పేతురు ఏమన్నాడంటే, రాత్రంతా ప్రయాసపడ్డాము, రాత్రంతా ప్రయాసపడితే ఏమీ దొరకలేదు. కానీ ఎప్పుడైతే దేవుని కోసము, దేవుని సేవ కోసము ఇదిగో అతడు తన యొద్ద ఉన్న ఆ దోణెను ప్రభువుకి ఎప్పుడైతే అనుగ్రహించాడో, ఏదైతే అతని జీవితంలో నెరవేరకుండా ఉన్నదో, అసాధ్యముగా ఉన్నదో, ప్రయాసముతో కూడుకుని ఉన్నదో, దాన్ని దేవుడు ఒక్క క్షణములోనే ఆశీర్వాదముగా మార్చి అతనికి ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడే సమస్య, నేను ఇక్కడే మాట్లాడదాం అనుకుంటున్నాను. 6వ వచనము. విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోతున్నాయి. వారు వేరొక దోణెలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవాలని కోరారు. చూసారా? See, God has blessed Peter.
దేవుడు పేతురుని ఆశీర్వదించాడు, కానీ పేతురు ఆ ఆశీర్వాదాన్ని నిలుపుకోలేకపోతున్నాడు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టాకింగ్. మీకు అర్థమవుతుందా? అర్పణ వేస్తున్నాం మనము, పరిచర్య చేస్తున్నాం మనము. ఇన్ రిటర్న్ దేవుడు నమ్మకస్తుడిగా మనకి దీవెన ఇస్తున్నాడు. బట్ ఈ రాత్రి నా ప్రశ్న ఏమిటంటే, నీవు దేవుని దీవెనను సరిగ్గా నిలుపుకుంటున్నావా నీ జీవితంలో? మనమందరము ఈ యొక్క సందర్భాన్ని ఒక పాజిటివ్ డైమెన్షన్లో మనము నేర్చుకున్నాము, కానీ ఈ రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. హీర్ ఇస్ అ మ్యాన్ లైక్ పీటర్. ఇక్కడ పేతురు వంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ప్రభు పరిచర్య చేస్తున్నాడు, ప్రభుకి అర్పణములు అర్పిస్తున్నాడు, ప్రభుకి ప్రార్థన చేస్తున్నాడు, ఒక నమ్మకమైన భయభక్తులతో కూడిన జీవితము జీవిస్తున్నాడు. కాబట్టి ఇన్ రిటర్న్ దేవుడు అతన్ని దీవిస్తున్నాడు. బట్ ఆ వ్యక్తితో ఉన్న సమస్యను దేవుడి రాత్రి మీ ముందు పెడుతున్నాడు. ఏంటంటే, దేవుడిచ్చిన దీవెనను అతను పట్టుకోలేకపోతున్నాడు, నిలుపుకోలేకపోతున్నాడు, కోల్పోతున్నాడు తెలియకుండానే. ఎవరిది ఇప్పుడు? ఎవరిచ్చారు దేవుడికి? దేవుడు ఎవరిని దీవించాడు? మరి పేతురు ఎందుకు వేరే వాళ్ళని పిలుచుకుంటున్నాడు? ఐఎమ్ లూజింగ్ దిస్ బ్లెస్సింగ్, నేను దీవెనను కోల్పోతున్నాను, దయచేసి నాకు సహాయం చేయండి అని చెప్పేసి. ఇదే పేతురుని దేవుడు మరలా ఇదే విధముగా దీవించాడు. యోహాను సువార్తకు వెళ్ళిన ఒకసారి, యోహాను సువార్త చిట్ట చివరి అధ్యాయము 21వ అధ్యాయం 3వ వచనము. సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం మగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడి పక్కన వల వేయుడి, మీకు దొరుకునని చెప్పెను గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. చూసారే, ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారు పేతుర్ని అతనితో పాటు వెంబడిస్తున్న శిష్యులను దర్శించారు. ఇక్కడ కూడా సేమ్ సినారియో. రాత్రంతా ప్రయాసపడ్డారు, ఒక్క చేప దొరకలేదు. ప్రభు ఆ రాత్రి వారిని దర్శించాడు. ఇదిగో కుడివైపున వల వేయమన్నాడు, మరలా వల వేశారు. ఇదిగో ఏమైంది? చేపలు విస్తారముగా పడినందున వల లాగలేక పోయారు. ఇదిగో చూడండి, ఇప్పుడు 11వ వచనం చూడమ్మా. 11వ వచనం చదవండమ్మా. సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 183 గొప్ప చేపలతో నిండి ఉండెను. చేపలు అతి విస్తారముగా పడినను వల పిగల లేదు. చూసారా, ఇక్కడ కూడా పేతురు ఇదిగో చేపలు పట్టడానికే సముద్రంలోనికి వెళ్ళాడు. పేతురుతో పాటు తక్కిన శిష్యులందరూ కూడా పేతుర్ని వెంబడించారు. రాత్రంతా వలలు వేసి ప్రయత్నము చేశారు, ఒక్క చేప కూడా పడలేదు. ఏ విధముగా అయితే మొట్టమొదటిసారి యేసుక్రీస్తు ప్రభువారు పేతురుని ఆశీర్వదించాడో అలాగే జరుగుతుంది. మరలా రాత్రి పేతురు వచ్చాడు. మరలా రాత్రి యేసుక్రీస్తు ప్రభువారు పేతురు దగ్గరికి వచ్చాడు. కుడివైపున వలవై అన్నాడు, చేప వేశాడు. చేపలు విస్తారముగా పడ్డాయి. బట్ ఈసారి మాత్రము ఇదిగో వల పెగలకుండా, చూసారా, చదవనమ్మా 11వ వచనము. సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అసలు 7వ వచనం కంటిన్యూ చేద్దామమ్మా. 6వ వచనం నుంచి. లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడి పక్కను వల వేయుడి, మీకు దొరుకునని చెప్పెను గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. చూసారా, విస్తారముగా పడినందున వలన శిష్యులు ఏం చేస్తున్నారంట? వలను లాగలేకపోతున్నారు. ఆ మాట అండర్లైన్ చేసుకోవాలా. శిష్యులు చేపలు విస్తారముగా పడటం వలన వలను లాగలేకపోయారు. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభువు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో దుమికెను. దరి ఇంచుమించు 200 మూరల దూరము మున్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు
ఆ చిన్న దోణిలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడెను. యేసు, మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 183 గొప్ప చేపలతో నిండియుండెను. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. చాలండి, చూసారా? యేసుక్రీస్తు ప్రభువారు, అదే యేసుక్రీస్తు ప్రభువారు, అదే పేతురు, అదే సముద్రము, అదే అద్భుతము. కానీ లూకాసు సువార్త 5వ అధ్యాయంలో వల పిగిలిపోతుంది, పడవ మునిగిపోతుంది. ఆ బ్లెస్సింగ్ని అతను పట్టుకోలేక, పేతురు పట్టుకోలేక దరి దగ్గర ఉన్న తోటి జాలరులను సహాయమునకే పిలిచాడు. బట్ అదే పేతురు, అదే యేసుక్రీస్తు ప్రభువారు, అదే సముద్రము. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ కూడా చేపలు విస్తారముగా పడ్డాయి. శిష్యులందరూ వలను లాగలేకపోతున్నారు. ఎప్పుడైతే పేతురు ప్రభువును గుర్తించాడో, పేతురు దోణిలోంచి దూకేసి సముద్రంలోకి ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ప్రభు అన్నాడు, మీరు పట్టిన చేపలను కొన్ని తీసుకుంటాను అంటే పేతురు ఒక్కడే ఆ వలను పట్టుకొని లాక్కొచ్చాడు. పేతురు ఒక్కడే ఆ వలను పట్టుకొని లాక్కొచ్చాడు. 11వ వచనం, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. కానీ అది 6వ వచనం చూడు, 6వ వచనంలో చేపలు విస్తారముగా పడినందున వారు ఏమయ్యారంట, వల లాగలేకపోయారు. మిగతా శిష్యులందరూ ఉండి కూడా వలను లాగలేకపోయారు. కానీ అదే అధ్యాయంలో 11వ వచనంలో పేతురు ఒక్కడే దోణి ఎక్కేసి ఆ వలను దగ్గరికి లాక్కున్నాడు. ఈసారి మాత్రము ఇదిగో వల పిగలలేదు. అట్లాగని చేపలు తక్కువ ఉన్నాయంటే లేదు లేదు లేదు. ఏంటంట 12వ వచనము, చేపలు అతి విస్తారముగా పడినను వల పిగలలేదు. వాట్ హ్యాపెండ్? ఏమి జరిగిందో తెలుసా? పేతురు ఈ యొక్క నడకలో, ఈ యొక్క ప్రయాణములో దీవెనను సరిగ్గా కాపాడుకోవటం నేర్చుకున్నాడు పేతురు. మీకు అర్థమవుతుందా? మీకు Peter has learned how to carry blessing. ప్రభుతో తన మొట్టమొదటి అనుభవంలో ప్రభు దగ్గర దీవెన పొందుకున్నాడు. కానీ ఆ దీవెనను తన జీవితంలో నిలిపి ఉంచుకోవటంలో విఫలమైపోయాడు. నిలిపి ఉంచుకోలేక ఇతరుల సహాయము కోరాడు. బట్ ఇదే పేతురు 3.5 సంవత్సరాల తర్వాత శిష్యులు కూడా లాగలేకపోతుంటే, బట్ దిస్ టైం పేతురుకు తెలుసు, ఒక్కడే దోణి ఎక్కాడు, వల మొత్తం పట్టుకొని లాగాడు, వల పిగలకుండా లాగాడు. వాట్ హ్యాపెండ్? హీ మాస్టర్డ్, హీ లెర్న్ ద స్కిల్ హౌ నాట్ టు లూజ్ ద బ్లెస్సింగ్. సంగమని నేను చెప్తున్నానమ్మా, మనమందరం పరిచర్య చేస్తున్నాం, మనమందరం అర్పణములు అర్పిస్తున్నాం, మనమందరము ప్రార్థనలు చేస్తున్నాం. ప్రతిగా దేవుడు ఆయా రీతులుగా మనల్ని దీవిస్తున్నాడు. ఉద్యోగం ద్వారానో, కుటుంబము ద్వారానో, ఆరోగ్యపరమునో, ఇంకో ఆత్మీయ వరములతోటో, ఇంకొక దీవెనలు, డబ్బు పరంగానో, ఇంకొకటి కుటుంబ పరంగానో సంహౌ దేవుడు ఇన్ రిటర్న్ దీవిస్తున్నాడు. బట్ దేవుని దీవెనను నువ్వు కాపాడుకుంటున్నావా? ఇది నా ప్రశ్న. దేవుని దీవెనను నువ్వు కాపాడుకోలేకపోతున్నావంటే దేవుడు ఎట్లా దీవిస్తాడు ఇంక మిగతా దీవెనలకి? అందుకే అన్నాడు ఆయన మత్తయి సువార్తలో, కొంచెములో నమ్మకం ఉన్నవాడు మరి అనేకమైన దీవెనలకు పాత్రుడు. ఒకసారి తీస్తారా? మత్తయి సువార్త 25వ అధ్యాయము, 25వ అధ్యాయం అయినా వచ్చినము 21లో చదవమ్మా, 21 చదవమ్మా. అతని యజమానుడు నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి. ఆహాహా, నీవు ఏంటి వాడు నమ్మకంగా ఉన్నాడు. ఏంటి నమ్మకంగా ఉన్నాడు తెలుసా? బ్లెస్సింగ్ని కోల్పోకుండా జాగ్రత్తగా ఉన్నాడు. కొంచెములో ఎట్లా ఉన్నాడంటే వాడు నమ్మకంగా. నేను చెప్తున్నాను, మనకి దేవుడు ఎంత పెద్ద దీవెన ఇచ్చాడో కాదు ముఖ్యము, ఎంత పెద్ద కారు ఇచ్చాడో కాదు ముఖ్యము, ఎంత పెద్ద ఇంట్లో నువ్వు ఉంటున్నావో కాదు ముఖ్యము, ఎంత పెద్ద జీతము తీసుకుంటున్నావో కాదు ముఖ్యము. నువ్వు తీసుకుంటుంది, నువ్వు అనుభవిస్తుంది, నువ్వు పొందుకుంది అది చిన్నదా పెద్దదా కాదు, కానీ దానిని జాగ్రత్తగా కాపాడుకుంటున్నావా, పోగొట్టుకుంటున్నావా అనేది దేవుడు చూస్తాడు. నీకు ఇచ్చేది ప్రభు ఖచ్చితంగా కొంచెమేనమ్మా. ఎందుకని ఇక్కడ లేఖనంలో స్పష్టంగా ఉన్నాడు. ఏమన్నాడు? కొంచెములో చదవమ్మా, 25వ అధ్యాయము. నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి.
25, 21 నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద, చూసావా, చదవమ్మా, అనేకమైన వాటి మీద నియమించెదను. చూసారా, అంటే ఒక దీవెన నుంచి మరి అనేక దీవెనలు పొందుకోవాలంటే ఆ మొదటి దీవెనని జాగ్రత్తగా కాపాడుకోవాలి మనము. అర్థమవుతుందా మీకు ఆ మాట? ఒక దీవెనలో నుంచి మరి అనేకమైన దీవెనలు మనం పొందుకోవాలంటే అసలు పొందుకున్న మొట్టమొదటి చిన్న దీవెనను చూసావా, ఆ దీవెనలో నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉండటం అంటే ఏంటి? దీవెనను పోగొట్టుకోకుండా, దీవెనను శాపముగా మార్చుకోకుండా జాగ్రత్తగా మనం ఉండాలి. అర్థమవుతున్నాయి మీకు నా మాటలు? అర్థమవుతుందా? దేవుడు ఇచ్చేది కొంచెమేనమ్మా. రూతుకి దేవుడు కొంచెమే ఇచ్చాడు. ఏంటి ఆ కొంచెం తెలుసా? ఇంకొక విధవరాలైన అత్తని ఇచ్చాడు అంతే. ఆ దీవెనలో నమ్మకముగా ఉంది. మరి అనేకమైన దీవెనలు ఏంటి? బోయాజుతో వివాహము. అదే రూతు ఆ కొంచెము దీవెన ఆ నయోమితో సరిగ్గా ప్రవర్తించకుండా ఆ నయోమి అనే దీవెనను పోగొట్టుకొని ఉంటే బోయాజు వచ్చేవాడా? పొలం వచ్చేదా? సంఘం అదే చెప్తున్నాను. నీ ప్రతి వాగ్దానము మునుపు వాగ్దానానికి లింక్ అయి ఉంటుంది. నీ ప్రతి దీవెన మునుపు నువ్వు పొందుకున్న దీవెనకి లింక్ అయి ఉంటుంది. జాగ్రత్త. అర్థమవుతుందా మీకు నా మాటలు? ప్రతి దీవెనకి అది కొత్తది కాదు. ఎవ్రీ బ్లెస్సింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ విత్ అనదర్ బ్లెస్సింగ్. ప్రతి దీవెన ఇంకొక దీవెనతో పెనవేసుకొని ఉంటుంది. ప్రతి వాగ్దానము ఇంకొక వాగ్దానంతో పెనవేసుకొని ఉంటుంది. దేవునితో మనము ఎందుకు సహవాసంలో ఉండాలంటే ఇదిగో పేతురు వలె మనం మారు మనసు పొందాలి, రూపాంతరము చెందాలి. మొదటి పేతురు ఏమో బ్లెస్సింగ్ని నిలుపుకోలేక పోగొట్టుకున్నాడు. రెండవ పేతురు, అదే పేతురు 3.5 సంవత్సరాల తర్వాత ఏమైందంటే బ్లెస్సింగ్ని ఒక్కడే హ్యాండిల్ చేస్తున్నాడు. వాళ్ళ పెగలకుండా ఎట్లా పట్టుకోవాలో తెలుసుకున్నాడు. మొదటిసారి ఎట్లా పట్టుకోవాలో అర్థం కాల. వాళ్ళ పిగిలిపోతుంది. ఎక్కడ నిలబడాలో అర్థం కాల. ధోని మునిగిపోతుంది. సమ్టైమ్స్ దేవుడిచ్చే దీవెన ఇట్లాగే ఉంటుంది. మనం చేజార్చుకుంటున్నట్టు ఉంటుంది, మనకి పోగొట్టుకుంటున్నట్టు ఉంటుంది. దాని అర్థం ఏంటి తెలుసా? దేవుడు ఇచ్చినట్టే ఇచ్చి తీసేసుకున్నాడు కాదు. చాలామంది ఇది ఒకటి అంటారు, ఇచ్చినట్టే ఇచ్చి దేవుడు తీసేసుకున్నాడు అని. మొన్న ఎంబటి దానికి తగిలించి వచ్చిన ఏంటి తెలుసా? యెహోవా ఇచ్చాను. చూసారా, మీరే బాగా చెప్పారు. ఇచ్చిన యెహోవా తీసుకోవడమ్మా, నువ్వు కోల్పోయావు అంతే. ఒకవేళ ఆ రోజున పేతురు అదృష్టం బాగుండి సముద్రంలో ఇంకా జనాలు ఉన్నారు కాబట్టి సరిపోయింది. అదే ఏ రామాపురం బీచ్ లాగా ఒక్కళ్ళే ఉన్నాం అనుకున్నా, ఎవడు లేడనుకున్నా, పట్టిన చేపలన్నీ సముద్రంలో పడి ఎమ్మటే సముద్రంలో పరిగెత్తాయి చేపలు. ఏమనేవాడు పేతురు? ఇచ్చినట్టే ఇచ్చి ఆశ చూపించి మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. దీవెన పొందుకోవటం ఒక ఎత్తు అయితే ఆ దీవెనని కొనసాగించటం లేదా ఆ దీవెనలో నిలిచి ఉండటము శ్రేష్టమైనదమ్మా. విశ్వాసముగా ది రెస్టోరేషన్ సెంటర్ చర్చ్లో ఉన్నాయి. రాత్రి మీ అందరికీ నేను చెప్తున్నానమ్మా, వీ నీడ్ టు లెర్న్ దట్ స్కిల్. మనం ఆ విద్య నేర్చుకోవాలి. ఏంటంటే పొందుకున్న దీవెన చిన్నదా పెద్దదా కాదు, అది చిన్నదైనా అది పెద్దదైనా దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే ఆ దీవెన మరొక దీవెనతో లింక్ చేయబడి ఉన్నది. రాత్రి యాజ్ ఐ వాజ్ ప్రేయింగ్ నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభా ఏం మాట్లాడాలి బిడ్డలతో, నేను ఏం మాట్లాడంటే దేవుడు నాతో మాట్లాడిన మాట ఇదే మాట, చెప్పు వారి ప్రతి దీవెన మరొక దీవెనతో లింక్ చేయబడిందని చెప్పన్నాడు. టీచ్ ద విజ్డమ్ అన్నాడు. నీ భర్త అనే దీవెన మరి అనేకమైన దీవెనతో లింక్ చేయబడ్డాడు. నీ భార్య అనే దీవెన మరి అనేకమైన దీవెనలతో లింక్ చేయబడింది. నీ ఉద్యోగము అనే దీవెన మరి అనేకమైన దీవెనలతో లింక్ చేయబడ్డదమ్మా. ఎవ్రీథింగ్ ఈజ్ చైన్డ్. ప్రతిదీ లింక్ చేయబడ్డది. ఉద్యోగంలో నీకు సమాధానం లేదనుకొని నువ్వు కూడా పేతురులాగా ఇదేంటి అసలు దేవుడు ఇట్లాంటిది ఇచ్చాడు, కొన్ని చేపలు పోతున్నాయి, ఉన్న పడవ పోతుంది, అసలు ఈ పడవలోంచి ముందు అర్జెంటుగా మనం దూకితే కానీ మనం బతకం అని అనుకుంటున్నావేమో. లేదు లేదు లేదు, లెర్న్ ద స్కిల్. ఆ యొక్క స్కిల్ నేర్చుకో, ఆ నైపుణ్యం నేర్చుకో. పేతురు చేసిన పొరపాటు చూడండి. ఇచ్చింది దేవుడే కదా దీవెన,
అయ్యా చేపలు పోతున్నాయి, కొద్దిగా సహాయం చేయండి. దేవుడు సహాయం చేయడా? ఇలా అనుంటే పిగిలిపోయే వలలు అతుక్కోదా? దేవుడు సహాయం చేయలేడా? మునిగిపోతున్న పేతురు పైకి లేపినట్టు ప్రతి చేపకి ఎక్కడికి వెళ్ళటానికి వీలేదు. మీరు అన్ని పడవలోనే ఉండాలంటే చేప అన్ని పడవలోనే ఇవ్వండి. బట్ ఇతను ఏం చేశాడు తెలుసా? ఆశీర్వాదం ఇచ్చిన దేవుణ్ణి పక్కన పెట్టేసి, అయ్యా నువ్వు కొద్ది పక్క జరగని చెప్పేసి, అరే ఓ యాకోబు కమ్ కమ్ కమ్, నీ దీవెనలో వేరే వారికి పాలి భాగం ఇస్తున్నావు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. నేను ఈ మాట మీతో మాట్లాడుతున్నా, దేవుడు నాతో ఇంకో మాట మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయంకి వెళ్ళిపోండమ్మా. నా మాటలు అర్థమవుతున్న వాళ్ళు ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అన్న వాళ్ళు బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 17వ అధ్యాయము 5వ వచనము 6వ వచనము చదవండమ్మా. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొను వాడు శాపగ్రస్తుడు. తన హృదయము యెహోవా మీద నుండి తొలగించుకొను వాడు శాపగ్రస్తుడు. అర్థమవుతుందా మీకు ఆ మాట? యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు ఈ రాత్రి. ఏమిటంటే, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయము దేవుని పై నుండి యెహోవా మీద నుండి తొలగించుకుని వాడు ఎవడైతే ఉన్నాడో వాడెవడంట? శాపగ్రస్తుడు. అంటే ఒక బ్లెస్సింగ్ ఇవ్వాలన్న దేవుడే, ఆ బ్లెస్సింగ్లో నువ్వు నిలిచి ఉండేటట్టు చేయాలన్నది కూడా దేవుడే. యూ డోంట్ నీడ్ ఎనీబడీస్ హెల్ప్. అంటే ఏంటి పాస్టర్ గారు, జనాలను పిలవకూడదు, మన బ్లెస్సింగ్ వేరే వాళ్ళకి పంచకూడదు? పంచాలి. నేనైతే ఏమంటానంటే, ఇదిగో అక్కడ ప్రభు సహాయం పొందుకొని సముద్రపు దరి దగ్గరికి రాగానే అప్పుడు ఇన్ని చేపలు ఉన్నాయి కదా అన్న, యాకోబన్న వస్తావు, కొన్ని నువ్వు పట్టుకెళ్ళి. దీవెనను పొందుకొని వేరే వాళ్ళకి పంచటం ఒకటి, దీవెనను నిలుపుకోలేక ఇంకొకళ్ళ సహాయం పొందుకోవటం వేరు. మీకు అర్థమవుతుంది నా మాటలు? తన హృదయము యెహోవా మీద నుండి తొలగించుకుని వాడు ఎవడంట? శాపగ్రస్తుడు. పేతురు చేసింది ఇదే ఎగ్జాక్ట్గా. బట్ గ్లాడ్, పేతుర్ని కాపాడింది ఏంటి తెలుసా? అతడు ఈ అద్భుతము తర్వాత యేసుక్రీస్తుతోనే ఉండడానికి నిర్ణయించుకున్నాడు. అనాయింటింగ్ బ్రేక్స్ ఎవ్రీ కర్స్. అభిషేకము ప్రతి శాపాన్ని విరగొట్టింది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామమున మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. అదే పేతురు గనక ఆ తర్వాత యేసుక్రీస్తుని వెంబడించకుండా తన గృహానికి వెళ్ళిపోవటము, తన పనిలోనికి మరలా వెళ్ళిపోవటం జరుగుంటే, పేతురు తర్వాత తన జీవితంలో కలిగి ఉండేది ఏమిటంటే శాపము కలిగి ఉండేవాడు. బట్ పేతురు ఏమి చేశాడంటే, ఆ చేపలన్నీ ఇచ్చేసేసి ఆ లూకాసు వార్త 5వ అధ్యాయంకి వెళ్ళిపోవం ఒకసారి. యేసుక్రీస్తు యొక్క మోకాళ్ళ ఎదుట ఇదిగో తను ప్రణమిల్లి తన మోకాళ్ళుని తను సాష్టాంగపడి, ప్రభువా నేను పాపిని అన్నాడు. చదవమ్మా 8వ వచనం, 5వ అధ్యాయం 8వ వచనం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను. చూసారా? ప్రభువా నన్ను విడిచి పో, ఐ యామ్ ఎ సిన్నర్. నేను పాపినయా. ఏంటి ఆ పాపము? I don't know how to carry the blessing that you have given to me. నీవిచ్చిన దీవెనను ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలో కూడా నాకు తెలియని పాపాత్ముడయ్యా నేను. I don't know Lord. బా, ఎప్పుడైతే పేతురు ఆ 3.5 సంవత్సరాల యేసుక్రీస్తుతో ప్రయాణము తర్వాత దీవెనను కాపాడుకోవటము, దీవెనను తన జీవితంలోనే ఉంచుకోవటము అనే విద్యను ఎప్పుడైతే నేర్చుకున్నాడో,
మరి అనేకమైన దీవెనలకు పాత్రుడు ఎట్లాగాడు తెలుసా? సంఘమునకు అతడు ప్రధాన అపోస్తలుడిగా నియమించబడ్డాడు. హల్లెలూయా. ఎందుకంటే చేపల్నే పోగొట్టుకోకుండా జాగ్రత్తగా కాపాడుకున్నవాడు, చేపల వల పిగిలిపోకుండా జాగ్రత్తగా పట్టుకోవటం నేర్చుకున్నాడు. ఇటువంటి వాడు మనుషులను పట్టే జాలరిగా కరెక్ట్గా ఉంటాడని చెప్పేసి ప్రభు గుర్తించాడమ్మా. సంగమా, నేను చెప్తున్నాను అదే. మరి అనేకమైన దీవెనలకు నువ్వు పాత్రుడివి అవ్వాలంటే ఇప్పుడు నువ్వు కలిగి ఉన్న దీవెనని జాగ్రత్తగా కాపాడుకో. అందుకే ఆ రాత్రి వెళ్ళిపోము, యోహాను సువార్తకు వెళ్ళిపోము ఒకసారి. చెట్టు చివరి అధ్యాయం 21వ అధ్యాయం చదవండమ్మా. 21వ అధ్యాయము. వాళ్ళు భోజనం చేస్తారు. 12వ వచనము. చేపల వస్తు విస్తారముగా పడినను వల పెగలలేదు. యేసు రండి భోజనము చేయడని వారితో అనెను. ఆయన ప్రభువు అని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యులలో ఎవడను ఆయనను అడుగ తెగింపలేదు. యేసు వచ్చి రొట్టెను తీసుకుని వారికి పంచిపెట్టెను, అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. యేసు మృతులలో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అతనిని అడుగగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీ వెరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు నా గొర్రెలను పిల్లలను మేపు. చూసారా, యోహాను ఉన్నాడు అక్కడ, జబదయి కుమారులు ఉన్నారు అక్కడ, ఇంకా అనేక మంది శిష్యులు ఉన్నారు. బట్ వాళ్ళందరినీ పక్కన పెట్టేసేసి ఆ రాత్రి పేతుర్ని దేవుడు పికప్ చేసుకున్నాడు. కారణం ఏంటి తెలుసా? వల పిగిలిపోకుండా, వలలో ఉన్న చేపలు ఏమీ మరలా సముద్రంలో పడిపోకుండా జాగ్రత్తగా పట్టుకోవటం నేర్చుకున్నాడు. ఒక చేపనే మరలా సముద్రం అనే లోకంలోనికి వెళ్ళిపోకుండా జాగ్రత్తగా పట్టుకునే ఇతడు సంఘాన్ని కూడా జాగ్రత్తగా పట్టుకోగలడని ప్రభు అది గుర్తించాడు. కమ్ ఆన్, నౌ గివ్ గాడ్ సమ్ ప్రైజ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి అనేకమైన దీవెనలు ఈ రాత్రికాల సమయంలో మీ అందరితో నేను చెప్తున్న మాట, మీ అందరితోటి నేను ప్రవచనాత్మకంగా నేను మాట్లాడుతున్న మాట ఏమిటి తెలుసా? మీరందరూ మరి అనేకమైన దీవెనలకు పాత్రులు. బట్ ఇప్పుడు నువ్వు కలిగి ఉన్న దీవెనను జాగ్రత్తగా కాపాడుకో. కొంచెములో నమ్మకముగా ఉండు. యోహాను ఉన్నాడు, ఎప్పుడు యేసుక్రీస్తు రొమ్మున అనుకునేవాడే. జబదయి కుమారులు ఉన్నారు, అయ్యా నిన్ను అసలు ఈ యొక్క ఊరిలోనికి రానివ్వరా, నీవు సెలవివు, ఆకాశంలోంచి అగ్నిని తీసుకొస్తాము, ఊరు మొత్తం తగలబ. అంటే దేవుడి కోసం రోషము కలిగిన వ్యక్తి ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు, మరొక వ్యక్తి ఏమో ఎప్పుడు దేవుడిని అంటిపెట్టుకునే వ్యక్తి. వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసేసి 3 సార్లు బొంకిన ఆ పేతుర్ని దేవుడు ఎందుకు పికప్ చేసుకున్నంటే, ఆ రాత్రి పేతురు ఆ దోణిలో ఉన్న వలను జాగ్రత్తగా లాగటము, ఒక్క చేప కూడా పడకుండా దాన్ని ఒడ్డుకు తీసుకుని రావటము ప్రభు గమనిస్తున్నాడు. వావ్! ఇదే పేతురు 3.5 సంవత్సరాల క్రితము వల పట్టుకోలేక సైగలు చేశాడు, ఇతరుల సహాయం కోరాడు, నేను ఇచ్చిన దీవెనలో కొన్ని చేపలు పోగొట్టుకున్నాడు. బట్ నౌ ఇదే పేతురు ఒక్క చేప కూడా సముద్రంలోకి వెళ్ళలేదే, ఎవడి సహాయం కూడా తీసుకోలేదే, ఒక్కడే. అబ్బా, అసలు ఆ మాట చూడండి అమ్మా. 9వ వచనము, 11వ వచనము. సీమోను పేతురు దోణికి వలను దరికి లాగి అది 153 గొప్ప చేపలతో నిండి ఉన్నది. చేపలు అతి విస్తారముగా పడినను అంటే వల పిగిలిపోకుండా పట్టుకోవడం నేర్చుకున్నాడు. గొప్ప చేపలు పడ్డాయి, బట్ పిగలకుండా పట్టుకున్నాడు. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువారితోటి మనం ఉండాలి, మన ప్రయాణం కొనసాగించాలి, మనము సహవాసంలో ఉండాలి, ప్రార్థన ఉపవాసాలు నిత్యం ఉండాలంటే ఇదిగో ఈ ప్రయాణంలో మనము మార్పు చెందుతాము. మనలో కలిగే మార్పులలో ఒక ప్రధానమైన మార్పు ఏమిటంటే, మునుపు దీవెనను పొందుకోవటమే కష్టంగా ఉన్న మనకి ఇప్పుడు దీవెన పొందుకోవటంతో పాటు ఆ దీవెనను నిలిపి ఉంచుకోవటం అనే గొప్ప కృపను మనం పొందుకుంటాము ఈ ప్రయాణంలో మనము. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది మీకు ఆ మాట? పేతురులో జరిగిన మార్పు ఇదే, పేతురులో జరిగిన మార్పు ఇదే. ఈ రాత్రి అటువంటి మార్పు కనుక నీలో చూస్తే ప్రభువు
రేపు ఉదయము నీ కొరకు గొప్ప దీవెన ద్వారం దేవుడు తెరుస్తాడమ్మా. ఈ రాత్రి ఏమైందమ్మా, జస్ట్ అట్లా లాగాడు, పెట్టాడు, దేవుని ముందు కూర్చోబెట్టాడు, అందరూ భోజనం చేస్తుంటే యేసుక్రీస్తు ప్రభువారు పేతురు వైపు చూస్తూ ఉన్నాడు. తనలో తను అనుకుంటా ఉన్నాడు, కరెక్ట్ అయినాడు ఇతను, ఇంకెక్కువ టైం తీసుకోవాలా. వెంటనే అంటున్నాడు, ఏమంటున్నాడంటే, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. ప్రేమిస్తున్నాను కదా అంటే, నా గొర్రెలను నువ్వే కాయ అన్నాడు. మరి యోహాను వాళ్ళ సరిగ్గా పట్టుకోలేనోడు ఎంత ప్రభువును ప్రేమిస్తే ఏంటమ్మా చెప్పండి. జబదే కుమారులు వాళ్ళను సరిగ్గా పట్టుకోవటం చేతగాని వాళ్ళు దేవుని కోసం ఎంత రోషం ఉంటే ఏమిటి చెప్పండి. సంఘానికి ఆ టైంలో కావాల్సింది పేతురే. ఎందుకంటే ఒక్క చేపను కూడా, పట్టుకున్న చేపను మరలా లోకం అనే సముద్రంలోకి విడిచిపెట్టలేదు. దట్ ఈస్ ద క్వాలిఫికేషన్ ఆఫ్ పీటర్. ఈ రాత్రి నేను మీతో చెప్తున్నానమ్మా, ఆ రాత్రి ఎట్లాగైతే పేతుర్ని మరి అనేకమైన దీవెనలకు దేవుడు నియమించాడో, ఈ రాత్రి మీలో కొంతమందిని దేవుడు అనేకమైన దీవెనలకు నియమించును గాక. ఆమేన్, ఆమేన్.